ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు ప్రత్యేక వర్తమానం అంశము వజ్రాల వంటి హిజ్రాలు. బైబిల్ గ్రంథంలో వజ్రాల వంటి హిజ్రాలు అనే అంశాన్ని నేను మీ ముందుకు తెస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా అనుగ్రహించుమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. జెండర్, లింగము అనేటువంటి పదం ప్రతి అప్లికేషన్ మీద ఉంటుంది. పుల్లింగము, స్త్రీలింగము, పురుషుడు, స్త్రీ, అవునా? పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు, షండు, హిజ్రా అని పిలువబడుతున్న కొందరు సమాజంలో జీవిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో నపుంసకులకు ఒక ప్రత్యేకమైన గౌరవం నార్త్ ఇండియన్స్ ఇస్తారు. శుభకార్యాలప్పుడు ప్రత్యేకంగా వారిని ఘనపరుస్తారు. వారి ఆటలతో పాటలతో కుటుంబాలు సంతోషించి వారిని మర్యాదపూర్వకంగా గౌరవించి వారికి మంచి నగదు పారితోషికం ఇస్తూ ఉంటారు. నార్త్ ఇండియాలో ఆ కల్చర్ ఉంది. వాళ్ళ సొసైటీలో ఒక నెగ్లెక్టెడ్ పీపుల్గా వీళ్ళు కనబడుతున్నారు. స్త్రీలు అంగీకరించరు వీరిని, పురుషులు అంగీకరించరు. కాబట్టి వీరు ఒక నెగ్లెక్టెడ్ రేస్గా లేదా ఒక నెగ్లెక్టెడ్ పీపుల్గా మిగిలిపోతున్నారు. ఆశ్చర్యం కలుగుతుంది. హ్యూమన్ రేస్లో 20% ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ హిజ్రాల వలె నపుంసకత్వపు మనస్సు కలిగి ఉంటారని చదివాను. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. సమాజంలో రకరకాల మనుషులు ఉన్నారు. హోమోసెక్షువల్స్ ఉన్నారు, లెస్బియన్స్ ఉన్నారు, గేస్ ఉన్నారు, ఇంపోర్టెంట్స్ ఉన్నారు, నపుంసకులు ఉన్నారు. కనుక ఈ రకరకాల మనుషులు వివిధ రకాల వివక్షలకు గురవుతున్నట్లుగా, విపరీత ధోరణులను బట్టి సమాజం వారిని దూరం ఉంచుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే బైబిల్ అంత బ్యూటిఫుల్ బుక్ అంటే బైబిల్లో కూడా నపుంసకులు ఉన్నారు. ఆ నపుంసకుల్లో చెడ్డవారు ఉన్నారు, మంచివారు కూడా ఉన్నారు. రక్షణ విషయమున ప్రతి మానవుడు ఈక్వల్గా ట్రీట్ చేయబడతాడు. స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా అనే దానికి సంబంధం లేదు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభు మరణించింది వారి కోసం కూడా, నపుంసకుల కోసం కూడా. ఈ నపుంసకత్వం అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడటానికే 21వ శతాబ్దంలో మనం ఇంకా భయపడుతున్నాం, ఇంకా సిగ్గుపడుతున్నాం. ఇది ఈ దినం డెవలప్ అయినటువంటి సమస్య కాదు. మొట్టమొదటి నుండి కూడా ఈ ప్రాబ్లం ఉంది. కనుక ఈ విధమైనటువంటి వ్యక్తులు సమాజంలో హీనంగా చూడబట్టాన్ని చూసినప్పుడు నేను ఆలోచించింది ఏమిటంటే, ఏ మానవుడైనా సరే దేవుని యొక్క పోలికలోనే, దేవుని స్వరూపంలోనే చేయబడ్డాడు. హార్మోన్ ఇన్బ్యాలెన్స్మెంట్, హార్మోన్స్ యొక్క బ్యాలెన్స్ తప్పటం వల్ల ఇటువంటి అవలక్షణాలు మనుషుల్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళను నిర్లక్ష్యం చేయటమో లేదంటే అసహించుకోవటమో చేయకూడదు. కొన్ని సందర్భాల్లో అయితే భయపడతారు కూడా. వాళ్ళని చూసి కొందరు భయపడటం కూడా చూశాను. వారి టెంపర్మెంట్స్, వారి యొక్క విధానాలు, వీటిని చూసినప్పుడు కొందరు
ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో వజ్రాల వంటి హిజ్రాలు 3 ఉన్నారు. నేను వారిని గురించి మీ ముందుకు తీసుకుని వస్తాను. సాల్వేషన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు దెమ్ ఆల్సో. వారికి కూడాను రక్షణ ఇవ్వటం దేవుని చిత్తం. ఇది మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. గత సంవత్సరం డిసెంబర్లో హిజ్రాలు ఏర్పాటు చేసినటువంటి ఒక సెమీ క్రిస్మస్ ప్రోగ్రాంకి ఆహ్వానం అందింది నాకు. నేనేదో వేరే మీటింగ్ కారణంగా వెళ్ళలేకపోయాను, లేదంటే ఖచ్చితంగా వెళ్ళేవాడిని. చాలామందిని దే ఇన్వైటెడ్ ఆల్ ద పాస్టర్స్, బట్ నో వన్ అటెండెడ్. ఎవరు అటెండ్ అవ్వలేదు. ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చారు. వాళ్ళు వీళ్ళని గ్యాదర్ చేసి, నపుంసకుల్ని గ్యాదర్ చేసి వాళ్ళకు క్రిస్మస్ను చెప్పి, వాళ్ళకు వాక్యాన్ని చెప్పి వాళ్ళ రక్షణ కోసం ప్రయత్నం చేశారు. నేను ఈ మధ్యన ఒక సహోదరుడు చెబుతుంటే విన్నాను, హైదరాబాదులో ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి పేదలకు సహాయం చేస్తున్నారట వాళ్ళు. అది విన్నప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాను, ఒక విధంగా సంతోషం కూడా కలిగింది. ఎవరైతే సమాజంలో నెగ్లెక్టెడ్గా ఉండిపోతున్నారో వాళ్ళను దేవుడు నెగ్లెక్ట్ చేయడు, వాళ్ళను దేవుడు త్రోసేయడు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. కనుక రక్షణ పురుషుడైనా స్త్రీ అయినా నపుంసకుడైనా రక్షణ పొంది తీరాలి. కనుక బైబిల్ గ్రంథంలో వజ్రాల లాంటి హిజ్రాలు మనకు కనిపిస్తారు. ఒక హిజ్రా, ఒక నపుంసకుడు పేరు వ్రాయబడకపోయినప్పటికీ అతని పదవి రాయబడింది. అతడు కందాకే రాణి కింద ఆర్థిక మంత్రిగా చేస్తున్నాడు. కందాకే రాణి క్రింద మంత్రిగా పనిచేస్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 27 నుండి 38 వరకు చదువుకుంటే ఈ వృత్తాంతం కనిపిస్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం, ప్రభువు దూత ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. ప్రభువు దూత ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు, నీవు లేచి దక్షిణముగా యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున పోయి కలుసుకో అని చెప్పి చెబుతున్నాడు. కనుక అప్పుడు ఇథియోపియా రాణి కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చాడు. సీ ద వండర్. ఫైనాన్స్ మినిస్టర్, ధనాగారం మీద అంటే ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఆర్థిక శాస్త్రవేత్త ఈ హిజ్రా, ఈ నపుంసకుడు. రాణి అయిన కందాకే క్రింద ఫైనాన్స్ మినిస్టర్. ఇథియోపియన్ కంట్రీస్, బ్లాక్స్ ఉన్న ప్రాంతం, నల్ల జాతీయులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇథియోపియన్ కంట్రీ, ఆఫ్రికన్ కంట్రీ. ఆ దేశంలో నివసిస్తున్నటువంటి ఒక మంత్రి స్థాయిలో బాధ్యత కలిగిన పదవిలో ఉన్నవాడు అక్కడ నుండి బయలుదేరి యెరూషలేముకి వచ్చాడు. గాజా అనగానే మనకు ఫిలిస్తీన్ ప్లేస్ అని అర్థం అవుతుంది. ఆ ప్రాంతం గుండా వెళుతున్నాడు. యెరూషలేముకి వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోతున్నాడు. గమనిస్తున్నారా? హీఈస్ నాట్ సేవ్డ్ వన్, హీఈస్ నాట్ బార్న్ అగైన్. అతడు ఇంకా రక్షించబడలేదు, తిరిగి జన్మించిన వాడు కాడు, యేసుని ఎరిగిన వాడు కాడు. అయినప్పటికీ కూడా దేశాంతరము ఒక దేశము నుండి బయలుదేరి మరొక దేశానికి దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేము మందిరానికి వచ్చాడు అంటే భక్తిపరుడు. రథం మీద వచ్చాడంటే ధనవంతుడు, అధికారి. మంత్రి అంటే, మినిస్టర్ అంటే సాధారణం కాదు కదా. అమెరికా దేశానికి చెందిన ఫైనాన్స్ మినిస్టర్ మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, ప్రోటోకాల్ ప్రకారం కంప్లీట్గా విదేశాంగ శాఖ అటెండ్ అయిపోతుంది.
కనుక చాలా ప్రభావం కలిగినటువంటి వ్యక్తిగా ఇతడు ఉన్నాడు. నేను ఆలోచించింది ఏమిటంటే, కందాకే రాణి ఎందుకు ఇతనికి మంత్రి పదవి ఇచ్చింది? ఏం చూసింది? అతనిలో పురుషుడా స్త్రీ అనేది చూడలేదు. అతనిలో యథార్థత, సామర్థ్యం, మంచితనం, గొప్పతనం చూసింది. అందుకే మంత్రి స్థాయి, అందుకే ఆర్థిక శాఖ అప్పచెప్పింది. ఆర్థిక శాఖ అప్పచెప్పడం అంటే దోచుకునేవాడికి తాళాలు ఇవ్వకూడదు. యథార్థంగా ఉన్నవాడికి ఆర్థిక శాఖ అప్పచెప్పాలి. కాబట్టి అతని యొక్క ఇంటెగ్రిటీ ఎంత గొప్పదో మనకు అర్థమవుతోంది. ఈ హిజ్రా నిజంగా వజ్రం. ఆర్థిక శాఖను నిర్వహిస్తున్నాడు. అలాంటి వ్యక్తి యెరూషలేముకు వచ్చి ఆరాధన చేస్తున్నాడు. యెరూషలేము దేవాలయం, సొలొమోను నిర్మించిన దేవాలయం. అలాగనే అదే దేవాలయం హేరోదు బాగు చేయించిన దేవాలయం. ఆ దేవాలయానికి వచ్చి ఆరాధన చేసి మళ్ళా తిరిగి తన దేశానికి వెళ్ళిపోతున్నాడు. వెళుతూ వెళుతూ ఏం చేస్తున్నాడంటే యెషయా గ్రంథాన్ని చదువుకుంటున్నాడు. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ సమయాన్ని వృధా చేసుకోకండి. బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ వైల్ యు ఆర్ ఆన్ ట్రావెలింగ్, రీడ్ ద బైబిల్ ఆర్ ద బైబిల్ బుక్స్. గ్రంథాలు చదవండి. ఎప్పుడు ఇది జరిగింది? ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఈ యొక్క కందాకే రాణి యొక్క మంత్రి ప్రయాణంలో పుస్తకం చదువుతున్నాడు, యెషయా గ్రంథం చదువుతున్నాడు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయాన్ని చదువుతున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంటే మీ అందరికీ కూడా తెలియాలి. ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువను గుర్చినటువంటి అధ్యాయం. బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉన్నట్లు ఆయన వారి ఎదుట మౌనంగా ఉన్నాడు అన్నాడు. అంటే విల్ఫుల్ సఫరింగ్ క్రైస్ట్ ఆయన గురించి చదువుతున్నాడు. ఫిలిప్ పరిగెత్తుకొని వెళ్ళి ఆ రథం మీద వెళ్ళిపోతున్నటువంటి నపుంసకుడిని ఆపి ఏం చదువుతున్నావు అని అడిగాడు. అతడు తిరిగి వెళ్ళొచ్చు రథం మీద కూర్చుని ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండను. అప్పుడు ఆత్మ ఫిలిప్తో నీవు ఆ రథం దగ్గరికి పోయి అతను కలుసుకున్నామని చెప్పాను. ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్న విని పైకి చదువుతున్నాడు. చదువుచుండగా చూచి కాదు, చదువుచుండగా విని. చాలామంది బైబిల్ ఒక నావెల్ చదివినట్టుగా చదువుతారు. అలా కాదు, నువ్వు చదువుతున్నప్పుడు గట్టిగా చదవాలి, ఇతరులకు వినబడేటట్టుగా చదవాలి. నాకు తెలిసి ఒక ముస్లిం పెద్ద ఫ్రెండ్ ఒక ఆయన తండ్రి సమానుడు ఉన్నాడు. ఆయన గ్రంథాన్ని పారాయణం చేసినప్పుడు గట్టిగా చదివేవాడు. మాకు వినబడుతున్నది, ఆయన ప్రార్థన కూడా వినబడుతున్నది. ఇప్పటికీ ఆయన పేరు చెప్పగానే మాకు ఆయన స్వరం చెవుల్లో గింగురమంటుంది. ఆయన భక్తితో చేసిన ప్రార్థన ఎందుకు నేను ఉదాహరణగా చెప్పగలిగానంటే గట్టిగా చదువుతాడు బైబిల్. ఆయన ఖురాన్ చదువుతాడు గట్టిగా. ఇక్కడ కూడా ఈ అన్యుడు ధర్మశాస్త్రం చదువుతున్నాడు, యెషయా గ్రంథం చదువుతున్నాడు. అది విని అడుగుతున్నాడు, ఫిలిప్ నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడిగాడు. దానికి ఆయన ఏమని జవాబు చెప్పాడు తెలుసా? ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహింపగలను? ఎంత మంచి మనసు అండి ఇది. అందుకే నేను వజ్రంతో పోల్చాను ఇతన్ని. నేను చదువుతున్నాను, అర్థమవుతుంది, చదువుతుంది ఎందుకంటే అర్థమవుతుంది కాబట్టే చదువుతున్నానని చెప్తాం మనమైతే. ఎవరైనా చెప్పకపోతే ఎలా అర్థమవుతుంది నాకు? అవును, ఏ గ్రంథమైనా మరొకరు బోధించాల్సిందే. బైబిల్ గ్రంథం ఇండివిజువల్గా అర్థం చేసుకునే కెపాసిటీ ప్రతి ఒక్కరికి ఇచ్చినప్పటికీ కొందరు భక్తుల యొక్క ధ్యానం వల్ల బయటపడినటువంటి సత్యాలు మరొక భక్తుని యొక్క జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకనే నువ్వు చదువుతున్న గ్రంథము గ్రహించావా అని అడిగితే ఎవరైనా బోధించకపోతే నేను ఎలా గ్రహిస్తాను? లేఖనమునందు చదువుతున్న భాగం ఏమిటంటే ఆయన గొర్రెవలే వదకు తేబడ్డాడు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఎలాగ ఉంటుందో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయినా ఆయన సంతానం ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడింది. అప్పుడు నపుంసకుడు అంటున్నాడు, ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెబుతున్నాడు? తనను గుర్చా వేరొకరిని గుర్చా తెలుపు అని ఫిలిప్పును అడుగుతున్నాడు.
డౌట్ వచ్చినప్పుడు మనం తెలుసుకోవాలి కదా. బైబిల్ గ్రంథంలో మీకు ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి, దైవజనుల యొద్దకు వెళ్ళి మీరు అడగాలి. గ్రంథాలను విశ్లేషించి చదివి తెలుసుకోవాలి. ఊరికే ఒక సొంత అభిప్రాయానికి రాకూడదు. అడుగుతున్నాడు, ఎవరిని గురించి చెబుతున్నాడు? తన గుర్చా వేరొకరిని గుర్చా? ఇది ప్రవక్తను గుర్చిన మాట లేకపోతే వేరొకడా? ఆయనే, వేరొకడే ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే ఆ సువార్త ప్రకటన చేశాడో, నోరు తెరిచి ఫిలిప్పు లేఖనాలను ప్రకటించగా వారు వెళుతున్న త్రోవలో నీళ్లున్న చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు అంటున్నాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుము అని ఆజ్ఞాపించను. మినిస్టర్ గారు కదా, ఆజ్ఞాపించాడు. రథం ఆపమన్నాడు. రథం దైవ సేవకుని ఎక్కించుకున్నాడు. సువార్త విన్నాడు, సువార్త అంగీకరించాడు, సువార్తను నమ్మాడు. నీళ్ళ దగ్గరికి వచ్చాడు, తనంతట తానే ఆపమన్నాడు. అడుగుతున్నాడు ఫిలిప్పుని, నాకు బాప్తిస్మం ఇవ్వటానికి నీకు ఆటంకం ఉందా అని అడుగుతున్నాడు. ఇది జరగాల్సిందే. మనం బాప్తిసం తీసుకోండి అని మనం చెప్పటం కాదు, వాళ్ళు అడగాలి. బాప్తిసం ఇవ్వండి బాబు మాకు అని అడగాలి. సువార్త పనిచేసినప్పుడు జరిగే ప్రక్రియ ఏమిటో తెలుసా? అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలన్నాడు చెరసాల నాయకుడు. ఈ నపుంసకుడు అంటున్నాడు, నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, నాకు ఆటంకమే ఉందయ్యా బాప్తిసం అని చెప్పి అడుగుతున్నాడు. సోదరుడా, సోదరి, వెంటనే ఫిలిప్ అతనికి బాప్తిస్మం ఇచ్చేశాడు. నపుంసకుడు సంతోషిస్తూ తన త్రోవను వెళ్ళిపోయాడు. ఫిలిప్పు అతడు మరలా ఎన్నడూ కలుసుకోలేదు. ఈ పదం నన్ను అత్యంతగా ఆకర్షించింది. చాలామంది పాస్టర్స్, మేము బాప్తిస్మం ఇచ్చాం కనుక నువ్వు మా చర్చికే రావాలి, నువ్వు మా దగ్గర దశం భాగం ఇవ్వాలి. ఈ మధ్య నేను ఒక స్టోరీ విన్నాను. ఒక ఆయనట ప్రార్థన చేశాడట, బాప్తిస్మం ఇచ్చాడట. అతనికి ఎక్కడ దూరంగా ఉద్యోగం వస్తే అక్కడికి ఉత్తరం రాశాడట, నువ్వు నా దగ్గర బాప్తిసం తీసుకున్నావు కనుక నాకే దశం భాగం ఇవ్వాలి, నువ్వెవరికో ఇచ్చేస్తున్నావు అని తెలిసింది, అది మంచిది కాదని రాశాడట. ఫిలిప్ బాప్తిస్మం ఇచ్చాడు, ఎవరికి? మంత్రి గారికి ఇచ్చాడు. మరలా వాళ్ళిద్దరు ఇప్పుడు కలుసుకోలేదు. అది స్పిరిట్ అండి. కనుక నేను బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు నా గుడికే రావాలి, నేనే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి. ఇది లోకపరమైన ఆలోచన. పౌలు అన్నాడు, అసలు నేను బాప్తిసం ఇవ్వలేదు పొమ్మన్నాడు. గాయకిని క్రిస్పుకును తప్ప నేను ఎవరికి బాప్తిసం ఇచ్చిన నాకు జ్ఞాపకం లేదు పొమ్మన్నాడు. సోదరుడా, సోదరి, ఈ నపుంసకుడు ఆనందించాడు, సంతోషించాడు, రక్షణ పొందుకున్నాడు. మరి నపుంసకుల రక్షణ బాధ్యత ఫిలిప్పు వలె ఆత్మచేత నింపబడిన ప్రతి ఒక్కరిది. ఎన్ని సుగుణాలు ఉన్నాయి ఆ వ్యక్తిలో, ఎన్ని సుగుణాలు ఉన్నాయి. ఆరాధన చేయటానికి యెరూషలేముకు వచ్చాడు. అధికారం ఏంటి కూడా ఆన్ లీవ్ వచ్చాడు, సెలవులు వచ్చాడు. తిరిగి వెళుతున్నప్పుడు గ్రంథం చదువుతున్నాడు. నువ్వు చదివావంటే ఎవరు చెప్తారు? నాకు తెలియదు, చెప్పమని అడిగాడు. నీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు రథాన్ని ఆప్ చేశాడు. బాప్తిస్మం అని చెప్పి అడిగి తీసుకున్నాడు, సంతోషించాడు, వెనక్కి తిరిగి వెళ్ళాడు. ఒక అన్యుడికి వచ్చాడు, ఒక ప్రభు బిడ్డగా వెనక్కి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, ఈ నపుంసకుడు రక్షించబడినందున, స్త్రీ కానందున, పురుషుడు కానందున రక్షణ ఎఫెక్ట్ అవుతోందా? లేదే. రక్షణ ప్రతి మానవునికి రక్షణ అవసరం. నపుంసకుడికి కూడా ఆత్మ ఉన్నది కదా, ప్రాణం ఉన్నది కదా. కనుక అతని యొక్క రక్షణను గురించిన ఆలోచన ఈనాటి క్రైస్తవ సమాజంలో ఎంతమందికి ఉంది? నేను ఈ వర్తమానం 2-3తో పంచుకున్నాను. వెంటనే నాతో నవ్వుతో ఒక ఆయన అన్నాడు, మీ చర్చికి వాళ్ళు వస్తే ఏం చేస్తారన్నాడు. నేను ఆహ్వానిస్తానని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ డిస్పారిటీస్ అన్నీ కూడా మానవ పాపాన్ని బట్టి మానవులకు కలిగినవే. ఏ మానవుడు పాపం? ఆదాము గారి యొక్క పాపం వల్ల సంక్రమించిన పరిస్థితులు ఇవి. ఇక రెండవ వ్యక్తిని గురించి నేను మనవి చేస్తాను. అతని పేరు హేగే. హేగే నపుంసకుడు. అహష్వేరోషు యొక్క రాజ్యములో ఇతడు అంతఃపురములో రాణులు ఉండి చోట ఇతడు ప్రధానిగా ఉన్నాడు.
క్యాప్టెన్గా ఉన్నాడు, టీమ్ క్యాప్టెన్గా ఉన్నాడు. హౌ ఫెయిత్ఫుల్ హీ ఈస్. వష్టి మహారాణిగా ఉన్నప్పుడు అహష్వేరోషు రాజు వెలుగొందుతున్న కాలంలో హేగే అనేటువంటి ఒక నపుంసకుడు, ఒక షండు ఆ యొక్క అంతఃపురంలో వారి ఆ లేడీస్ అందరి యొక్క అవసరాలు తీరుస్తూ ఉండేవాడు. రాజులు ఏం చేసేవాళ్ళు అంటే తమ ఉపపత్నుల దగ్గర నపుంసకులనే సేవకులుగా ఉంచేవాడు. ఎందుకంటే వాళ్ళతో ఈ సెక్షువల్ హెరాస్మెంట్ సమస్య ఉండేది కాదు. ఇప్పుడు చూడండి, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెరిగిపోతున్నాయి కదా. అపోజిట్ జెండర్ ఎక్కడైతే ఒక చోట ఉంటున్నారో ఏదో ఒక అపసవ్యత వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే రాణులు నివసించే చోట బలమైనటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క నపుంసకుల్ని అక్కడ నియమిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళలో హేగే ప్రధానుడు. వష్టి రాణి పట్టమహిషి రాణి నుండి తొలగించబడిన తర్వాత రాజైన అహష్వేరోషు దగ్గరకు కన్యకలను పంపించడం కొరకు సిద్ధపరిచే ఉద్యోగంలో హేగే అనేటువంటి ఒక నపుంసకుడు నిజంగా ఎస్తేరును అతడు సిద్ధపరిచిన విధానం అద్భుతం. అతని ప్రయారిటీస్ ఏమిటి? అతడు ఎస్తేరుకి ఇచ్చిన ప్రధానమైనటువంటి ఆ గొప్ప భాగం ఉందే, ఆమెను సిద్ధపరిచిన విధానం, ఆమె కోరుకొనిన అలంకారము వరకే ఇచ్చెను. హేగే అనే నాయకుని కింద ఆమె యొక్క క్వాలిఫికేషన్, ఆమెకు అర్హత వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఒక నమ్మకమైన పాత్ర పోషించినటువంటి వాడుగా హేగే కనిపిస్తున్నాడు. అతడు చాలా భక్తిపరుడుగా ఉన్నాడు. అతడు తన యొక్క ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చిన వాడుగా కనిపిస్తున్నాడు. మూడవ వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. మొదట కందాకే రాణి క్రింద మంత్రి. 2 ఎస్తేరు రాణి. ఎస్తేరు రాణి దగ్గర అంతఃపురంలో ఉన్నటువంటి హేగే అనేటువంటి నపుంసకుడు. మూడవ వ్యక్తి ఒక ప్రధానమైనటువంటి అధికారి. ఇర్మియా గ్రంథము మనం చదువుకుంటుంటే 38వ అధ్యాయం ఎబెద్మెలకు అనేటువంటి ఒక నపుంసకుడు ఉన్నాడు. ఇర్మియా సిద్కియా కాలంలో ఘోరమైన పరిస్థితులు చూశాడు. అతనిని చెరసాలలో ఉన్న గోతులో వేశారు. ఆ గోతులో బురద ఉంది. ఆ బురదలో పడిపోయాడు ఇర్మియా. అన్నం లేకుండా అయిపోయింది, ఆహారం లేదు. గోతులో వేయబడ్డాడు, ఆహారము లేదు. ఆ పరిస్థితి తెలిసింది అబెద్మెలకు. చూడండి, అబెద్మెలకు ఎప్పుడైతే ఈ విధంగా విన్నాడో అతడు బయలుదేరి రాజు దగ్గరకు వచ్చాడు. అబెద్మెలకు అనే షండు ఇర్మియాను గోతులో వేసిరి అని సంగతి విని రాజనగరులో నుండి బయలుదేరి వెళ్ళి రాజుతో ఇలాగ మనవి చేసెను. రాజా, నా ఏలినవాడ, ఆ గోతులో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తు అన్యాయము. అతడు ఉన్న చోట అతడున్న చోట అతడు ఆకలి చేత చనిపోతాడు. పట్టణంలోనైనా ఇంకా రొట్టె లేదు. 30 మనుషులను వెంటబెట్టుకొని నీవు ఇర్మియాను బయటికి దమ్మన్నాడు. అబెద్మెలకు ఎంత ఫెయిత్ఫుల్ అంటే రాజు అతడు చెప్పిన మాటకు వెంటనే మొబలైజ్ అవుతున్నాడు, వెంటనే చెప్పేస్తున్నాడు. ఓకే, నువ్వు చెప్పింది నేను విన్నాను. చూడండి ఎంత గొప్పవాడు. అతని మాట ప్రభావం కలిగిందిగా అతని క్యారెక్టర్ ఉందన్నమాట. లేకపోతే ఎవరు వింటారు? ఎవరు చెప్పినా విననివాడు పలానా ఆయన చెప్తే వింటాడంటే ఆయనకి ఏదో ప్రత్యేకత ఉండి ఉండాలి. ఆ ప్రత్యేకత అతని క్యారెక్టరే. అబెద్మెలకు వచ్చి అంటున్నాడు, ఈ ప్రజలు ఇతనికి అన్యాయం చేశారు, ఇతను రైట్ పర్సన్. ఆ రోజున ఇర్మియా గోతులో నుండి బయటకు తీయబడి భోజనం చేసే స్థాయికి వచ్చాడంటే కారణం అబెద్మెలకు. ఇతడు పురుషుడు కాదు, ఇతడు స్త్రీ కాదు, నపుంసకుడు. ఒక జంతువు గోతులో పడితే తీయాలనేది ధర్మశాస్త్రం చెప్పింది కదా. శత్రువు యొక్క జంతువు గోతులో పడినా కూడాను దాన్ని తీసి అప్పగించాలని చెప్పింది.
ఒక మనుషుడు గోతులో తోయబడితే ఎవరు మాట్లాడలేదే. యూదా ప్రజలు బబులోనుకు చెరకు వెళ్ళటానికి ముందు కాలంలో ఇర్మియా ప్రవచించినప్పుడు వారు కోపంతో ఇర్మియాను కర్మాగారంలో వేశారు, కారాగారంలో బంధించారు. ఆ కారాగారంలో ఒక భయంకరమైన బురద గుంటలో తోసినప్పుడు అబెద్మెలకు అను ఈ షండు కూషీయుడు అని రాయబడింది. కూషు దేశం అంటే బ్లాక్ పీపుల్. చూడండి, ఇక్కడ కందాకే రాణి క్రింద మంత్రిలాగా ఇతను కూడా బ్లాక్ వన్, నల్లజాతీయుడే, షండుడే, కానీ అతను మంచి హృదయం కలిగిన వాడు. చూడండి ఏ విధంగా బయటికి తీశాడు. అబెద్మెలకు 30 మంది మనుషులను వెంటబెట్టుకుని రాజనగరంలో ఖజానా కింద గదిలోకి వచ్చి అచ్చటి నుండి పాతమైన చింకి బట్టలు, చిరిగి చిరాకులైన పాత గుడ్డలు తీసుకుని పోయి గోతులోని ఇర్మియాను పట్టుకున్నట్లుగా తాళ్ల చేత వాటిని దింపి, పాతవై చిరిగి చిరాకులైన ఈ తాళ్లను బట్టలను నీ చంకల కింద పెట్టుకునమని చెప్పాను. ఇర్మియా అలాగు చేయగా ఇర్మియాను తాళ్లతో చేదుకొని ఆ గోతులో నుండి వెలుపలికి తీసిరి. ఇర్మియా బందీ గృహంలో నివాసముండెను. గోతులో తోయబడినటువంటి ఒక వ్యక్తి తన జాతివాడు కాడు, తన భాషవాడు కాడు, తన ప్రాంతం వాడు కాడు, కానీ మంచివాడు, కానీ నీతిమంతుడు, యథార్థవాది. అటువంటి యథార్థవాది అన్యుల చేత ఎప్పుడైతే అతడు విమర్శించబడ్డాడో అతని రాజు గోతులో తోశాడు. అయ్యా, ప్రజలు చేసింది మంచి పని కాదు, అతడు మంచివాడు అని చెప్పి అడ్డుకొని బయటికి తీసుకొచ్చాడు ఇర్మియాని. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఎటువంటి వజ్రం అండి ఈ హిజ్రా. ఇర్మియా 50 సంవత్సరాలు పనిచేశాడు బబులోను సామ్రాజ్యానికి. యూదులు చెరకు వెళ్లే ముందు 50 సంవత్సరాలు అతడు పనిచేసి చూపించాడు. ఆ పని ద్వారా అనేక మంది దీవించబడ్డారు. అతని యొక్క నాయకత్వం ఉన్నతమైనటువంటి నాయకత్వం కనుక అతడు బ్రతికి ఉండటానికి కారకుడు అబెద్మెలకు తీసుండకపోతే ఇన్ఫెక్షన్స్తో చచ్చిపోయి ఉండేవాడు ఇర్మియా. కనుక ఈ ముగ్గురు నపుంసకులు కూడా మనకేం జ్ఞాపకం చేస్తున్నారంటే, ఒకటి సాల్వేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్క మనిషికి కూడా రక్షణ కావాలి. రక్షణ హిజ్రాలకు అక్కర్లేదని అనుకోకండి, ప్రతి ఒక్కడు మానవుడే. దేవుడు తన ఆత్మను వారికి కూడా ఇస్తాడు. వారి కొరకు కూడా ప్రభు రక్తం చెందించాడు. కనుక వారిలో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం రావాలి అంటే ప్రభువును వాక్యమును పఠించిన వారే, ఎరిగిన వారే ఉండాలి. కనుక వారిని అసహించుకొనవద్దు, వారి రక్షణ కొరకు ప్రార్థించండి. అంతేకాదు, ఆనాడే కందాకే రాణి ఒక నపుంసకుడికి మంత్రి పదవి, ఫైనాన్స్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చిందంటే ఎంతగా వాళ్ళల్లో వ్యత్యాసము లేని, లింగ వ్యత్యాసం, లింగ భేదం లేనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆ రోజుల్లో ఉంది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఈ హిజ్రాలు నిజంగా వజ్రాలు వంటి వారే. ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు అతను రక్షించబడ్డాడు. ఆ రాణి కింద మంత్రి, కందాకే రాణి కింద మంత్రి నపుంసకుడు రక్షించబడ్డాడు. ఎస్తేరు రాణిని సిద్ధపరిచినటువంటి భాగ్యం కలిగిన హేగే ఆమె పట్ల కనికరమించి తన మంచితనాన్ని సూచించాడు. అబెద్మెలకు ఇర్మియాను బయటకు తీశాడు. కనుక ఈ నపుంసకులు మనకేం జ్ఞాపకం చేస్తున్నారంటే, మన బాధ్యత మనం వారికి కూడా సువార్త చెప్పాలి. మన బాధ్యత వారిని ఒక స్థిరమైన మారు మనసులోకి నడిపించాలి. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ప్రత్యేకంగా మీ దాసుడు కిషోర్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ డయాలసిస్ మరియు వెంటిలేటర్ మీద ఉన్నాడు. కనికరించండి. మీ చిత్తమైతే బిడ్డకు దీర్ఘాయుష్ ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. ప్రభు, ఈ రాత్రి అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. హాస్పిటల్స్లో విపరీతంగా పేషెంట్స్ ఉన్నారు. వారందరికీ స్వస్థత దయచేయండి. యేసే పరిష్కారానికి ఆర్థిక సహకారం ఇవ్వండి. యేసు దివ్యనామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.